హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం 'రాజాసాబ్' మూవీ రివ్యూ చేద్దాం. హ్మ్. ఫస్ట్ 'ప్రభాస్' అన్న ఎంట్రీ అయితే చాలా బావుంటది మామ. ఓకే. పర్లేదు. బానే ఉంటది. అంటే నా రివ్యూ ప్రకారం ఏంటంటే యావరేజ్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. తర్వాత మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అంటే సీన్స్ కట్ చేసి పెట్టి అతికిచ్చినట్టుగా ఉంటది. సో, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు మనకి సాంగ్స్ ఎందుకొస్తాయో తెలీదు. అసలు సింక్ ఉండదు. కట్ చేసి ఏదో బిట్లు బిట్లుగా కట్ చేసి పెట్టినట్టుగా ఉంటది. తర్వాతొచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ అయితే మొదలైపోద్ది. ఆ స్టోరీ ఏంటి ఇదనేది మీరు థియేటర్‌లోనే చూడండి. ముందు స్పాయిలర్ లేని రివ్యూ కాబట్టి. సో, తర్వాత ఇంటర్వెల్ ఓకే. ఓకే. పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత సో, అది ఇది అని బానే ఉంటది. మొత్తం ఓకే. అని అనుకున్న టయానికి క్లైమాక్స్ పండుబెట్టేత్తాడు మామ. క్లైమాక్స్ అంతా చెడదొబ్బుతాడు. అప్పటి వరకు బాధేసి, ఆ క్లైమాక్స్‌లో ఎందుకలా చేత్తాడో నాకర్థం కాదు. ప్లస్ కొన్ని కొన్ని సీన్‌లు మీకు అర్థం కావు. అలాగే కొన్ని చోట్ల మన క్రొకోడైల్ ఫైట్ ఉంటది కదా! ట్రైలర్‌లో చూపించింది. అక్కడొచ్చేసి కొంచెం బాడీ డబుల్ వాడినట్టుగా మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, మనం 350, 400,00,00,000 బడ్జెట్ పెట్టి చేసినప్పుడు అలాంటి వీఎఫ్ఎక్స్‌ల్లో వాటిల్లో జాగ్రత్తగా పెట్టి చేసుకోవాలి. తర్వాతొచ్చేసి హ్మ్. ఇంకేం పాయింట్స్ ఉన్నాయి. ఆ! తర్వాత ముగ్గురు హీరోయిన్‌లు. ముగ్గురు హీరోయిన్‌లు ఎందుకు పెట్టారో నాకర్థం కాదు. ఏదో కావాలని జెప్పి ఏదో జనాలకు బోర్ కొట్టకుండా బోర్ కొట్టిన ప్రతిసారి ఆ అమ్మాయిని తీసుకొచ్చినట్టుగా ఉంది చెప్పాలంటే. ఫ్యాక్ట్. ఒక్కళ్ళతో సరైన ఇది లేదు. ఒక్కళ్ళని కూడా యూజ్ చేసుకోలేదు. ముగ్గురిని తెచ్చావు ఓకే. అందులో ఒక్కళ్ళైనా నిలబడాలిగా. ఒక్కళ్ళని కూడా వాడుకోకుండా ముగ్గురిని ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్టుగా పెట్టారు. కొంచెం 'మాళవిక మోహన్' గారిది కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపిస్తది గానీ, ఆమెది కూడా అంత పెద్ద రోల్ ఏం గాదు. సో, లాస్ట్ సెకండ్ హాఫ్ ఒక పెద్ద ఫైట్ క్లైమాక్స్‌లో ఫైట్ అయితే ఉంటది కదా! ఆ ఫైట్‌లో అసలా ఏంటో ఆ జీటీ5లో పెట్టిన గేముల్లో వాడిన వీఎఫ్ఎక్స్‌లా ఉంటది. వీఎఫ్ఎక్స్ అంత బాగోదు. మన 'ప్రభాస్' అన్న అయితే యాక్టింగ్ మటుకు చింపేసాడు. మన లాస్ట్ పార్ట్ 2 అంట. అసలు పార్ట్ 2 ఎందుకొచ్చిందో నాకర్థం కాల. పార్ట్ 2లో ఎందుకండి మనకి చెప్పండి. పార్ట్ 1లే సరిగ్గా తీయట్లా మీరు. పార్ట్ 2లో ఎందుకు మీకు? ఆ! అడుగుతున్నా మామూలుగా. సో, పార్ట్ 1లో స్టోరీ కావాలని జెప్పి అంత పెద్ద కటౌట్‌ని పెట్టుకొని మీరు ఆ కటౌట్‌ని సరింగా వాడకుండా కానీ 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఫుల్ మీల్స్‌లా ఉంటది. ఆయన యాక్టింగ్ కానీ, అంటే కొంచెం గోల్స్‌తో చేసే కొంచెం కన్వర్జేషన్స్ కానీ ఫన్నీగా ఉంటే బావుంటది. ఓకే. కానీ జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం అస్సలు మెచ్చుకోరు. సో, టోటల్‌గా మన రివ్యూ వచ్చేసి 5కి 2 లెమన్స్. ఆల్రెడీ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. మన మూవీ రివ్యూస్ ఎలా ఉంటాయంటే లెమన్స్. లెమన్స్ ఉంటాయి. సో, 5 లెమన్స్‌కి మనం 2 లెమన్స్ అయితే ఇచ్చేస్తున్నాం. సో, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్‌లైట్. థాంక్ యూ.